ఎవరికైనా నా లగేజ్ స్టోరీ తెలియకపోతే నా లగేజ్ స్టోరీ ఏంటనంటే ఒకటి పోయింది దొరకడం అంటే చాలా చాలా కష్టం. అది ఎయిర్పోర్ట్స్తో మామూలుగా ఉండదు. 3 days లగేజ్ కనిపించకపోవడం ఏంటి ఎయిర్పోర్ట్లో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. పాస్పోర్ట్ తీసుకురాలేదు, పాస్పోర్ట్ తీసుకురాకుండా కంగారుగా వచ్చాం. ఆబ్వియస్లీ అంతే కదా, పాస్పోర్ట్ తీసుకురావాలి. ఇదేంటో నాకు టెన్షన్ పడుతుంది. 2 suitcases, దానికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. దానికి సరిగ్గా ఇంగ్లీష్ రాసేందుకు దేవుడా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాచామ్ హోటల్ ఫ్రమ్ హోయాన్. మా వాళ్ళు అసలు నువ్వే బ్లాగరు, హోటల్స్ చూపించట్లేదు, ఏమీ చూపించట్లేదు అని అనేసి అంటున్నారు మా పిల్లకాయలు, మా ఆయనను. సో దానికోసం నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట. ఇదే హోటల్ ఇది యాక్చువల్లీ 4-star హోటల్. 3 adults కానీ, అంటే ఇక్కడ కిడ్స్ అండర్ 6 అని అనమాట. కొన్ని హోటల్స్లో అండర్ 12 ఉంటుంది కదా. సో మా పెద్దోడు కొంచెం ఓవర్ 6 కాబట్టి లైక్ 3 adults కానీ తీసుకున్నాం. ట్రిపుల్ రూమ్, $120 అయింది. ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా. బ్రేక్ఫాస్ట్ అయితే రీజనబుల్గా చాలానే ఉంది. నేనేమీ తినలేదు ఇంకాను, బట్ లైక్ దిస్ ఈస్ హౌ ద బ్రేక్ఫాస్ట్ ఏరియా ఈజ్. ట్రైంగ్ టు అవాయిడ్ ద పీపుల్ బికాస్ లిటిల్ బిజీ బికాస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ టైం. అది ఇలా ఉంది. నేను మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళాను. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. లైక్ 1 సూపర్ కింగ్ అండ్ 1 క్వీన్ బెడ్ ఇచ్చారు. సో మా నలుగురికి సరిపోయింది. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది ఇది. యాక్చువల్లీ చాలా డీప్గా కూడా ఉంది ఇది. నాకు యాక్చువల్లీ ఈ సిట్టింగ్ ఏరియా అయితే నచ్చింది. దిస్ లుక్స్ బ్యూటిఫుల్. ఇది గార్డెన్ అండ్ స్పా జిమ్. యాక్చువల్లీ తెలుసా, ఐ మీన్ కెన్బరాలో 90 minutes లైక్ మసాజ్ అని అన్నది లైక్ $140, $150 తీసుకుంటారు. ఇక్కడ అరౌండ్ $25-30 ఉంది అని చాలా బాగుండే. సో ఇది స్పా ఏరియా అన్నమాట. ఇదంతా స్పా ఏరియా. అండ్ ఇక్కడ వియత్నాంలో ఏంటనంటే, అంటే నాకు వేరే ప్లేసెస్ తెలీదు, ఆస్ట్రేలియాలో మోస్ట్ ఆఫ్ ద లైక్ నెయిల్ సెలూన్స్ 90-95% ఓన్డ్ బై వియత్నామీస్ పీపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసిన నెయిల్ సెలూన్స్ అవి. బట్ ఎనీవే, మార్నింగ్ మా ఆయన నేను జిమ్కి వచ్చాం. నాకు అసలు ఈ జిమ్, ఆ మిషన్స్ అన్నీ నాకు ఎలా అనిపించినాయి అంటే ఏదో టీములో ఆర్డర్ చేసినట్టు అనిపించినాయి. నాకు జిమ్ చేయాలన్న మూడే రాలేదు. బట్ ఎనీవే, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. నా పెద్ద లగేజ్, చెక్-ఇన్ లగేజ్ ఏదైతే ఉందో సిడ్నీ నుంచి హోచిమిన్ నిన్న వచ్చింది. హోచిమిన్ నుంచి డనాంగ్ నిన్న నైట్ వచ్చిందనమాట. సో లైక్ మేము సిడ్నీలో 11 o'clock ఫ్లైట్ ఎక్కాం కదా, ఆ ఫ్లైట్కి వేస్తారు. సో డనాంగ్ రాత్రి 10కి అయ్యింది. ఇంకొకటి ఏంటంటే మేము క్యాబిన్ లగేజ్ మర్చిపోయాం కదా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో హోచిమిన్ సిటీలోని. అదైతే వర్స్ట్. అసలు నాకు అసలు ఏడవాలో నవ్వాలో తెలియలేదు నిన్న అయితే. అది దే ఫౌండ్ ఇట్. అండ్ అది కూడా నిన్న నైట్ సేమ్ ఫ్లైట్కే వేసేసారు. సో 2 లగేజెస్ మామ్ అండ్ బేబీ యునైట్ అనమాట. నా పెద్ద సూట్ కేసు, నా చిన్న సూట్ కేసు, గ్రీన్ సూట్ కేసెస్ నేను మామ్ అండ్ బేబీ అంటాను. సో దే ఆర్ యునైటింగ్. నేను అర్జెంటుగా జిమ్కి వెళ్ళి అసలు లైక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైం అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి 2 లగేజెస్ పిక్ చేసుకోవడానికి. అబ్బా అసలు లైక్ ఫైండింగ్ ఏ లగేజ్, ఎస్పెషల్లీ నా చెక్-ఇన్ బ్యాగ్ ఎంత హార్డ్ అంటే 20th కదా మేము బోర్డ్ అయ్యాము. లైక్ 3 days అయింది. 20th, 21, 22 until 23 మార్నింగ్, విచ్ ఇస్ ఎస్టర్డే. వాళ్ళకి తెలియలేదు అది ఎక్కడ ఉంది ఏంటి అని అన్న తెలియట్లేదు. నాకు ఎయిర్ ట్యాగ్ ఉండడం వల్ల నేను టెర్మినల్ 1లో ఉంది, నేను లొకేషన్ పంపిస్తున్నా. దే వర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్. అసలు సెక్యూరిటీ కెమెరాస్ ఎందుకు చెక్ చేయరు మీరు అని నన్ను అడుగుతుంటుంటే, సెక్యూరిటీ కెమెరాస్ అంత ఈజీగా చెక్ చేయరు అనుకుంటా. అంటే అన్లెస్ దెర్ ఈజ్ ఏ లైక్ పోలీస్ కేసు సంథింగ్. అది లైక్ మీరు లగేజ్ బోర్డ్ చేయకుండా ఏంటి వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ఇట్, వీఆర్ అనేబుల్ అంటే
నాకు లైక్ హోప్స్ అని అన్నది పోతూ ఉండే అనమాట ఎవ్రీడే. అసలు 3 days లగేజ్ కనిపించకపోవడం ఏంటి ఎయిర్పోర్ట్లో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. బట్ వై ఇట్ హ్యాపెండ్ అని అన్నది లైక్ ఐ నీడ్ టు నో యాక్చువల్గా. బట్ బికాస్ ఆఫ్ ఎయిర్ ట్యాగ్ సంథింగ్ ఈజ్ హెల్ప్డ్. అండ్ ఆల్సో నా క్యాబిన్ లగేజ్ నిన్న మర్చిపోవడం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో, నాకు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యాను అని అన్న కైండ్ ఆఫ్ ది నాకు అస్సలు నచ్చలేదు. నాకు అసలు ఫస్ట్ థింగ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ ఈవెన్ స్మాల్ థింగ్స్. ఎందుకంటే ఇలాంటివే ఉంటుంది, బ్లేమింగ్ ఏం ఉంటుంది అనమాట. నువ్వు పట్టుకున్నావు, నేను పట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నువ్వు అనుకున్నావు, ఎలా ఉంటుంది. బట్ ఎనీవే అదైతే జరిగింది. సో ఐమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. వెళ్ళి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి దానాంగ్ ఎయిర్పోర్ట్ అనమాట నిన్న దిగిందే, పిక్ చేసుకొని రావాలి. అది సంగతి. ఐ అప్డేట్ యూ సూన్. బాయ్. ఇది వియత్నాంలో గార్బేజ్ ట్రక్. ఇక్కడ చూడండి రోడ్స్ అసలు ఎక్కడ లిటరింగ్ చేయకుండా ఎంత నీట్గా ఉన్నారు. హనాయ్ అని అన్నది స్మాల్ టౌన్, అది స్మాల్ విలేజ్. ఐ మీన్ స్మాల్ విలేజ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మనకి ఇండియాలో అన్ని మెట్రోపాలిటన్ సిటీస్, లేకపోతే లైక్ మేబీ కాకినాడ కైండ్ ఆఫ్ అనుకుంటా. మేబీ కాకినాడ కాదులే, కాకినాడ కన్నా కొంచెం చిన్నది ప్లేస్. బట్ స్టిల్ లైక్ దే హ్యావ్ లైక్ ప్రాపర్ సిస్టమ్. లైక్ చెత్తను పడేయడానికి వెట్ అండ్ డ్రై చెత్త సపరేట్ చేస్తున్నారు. అండ్ వాట్ యూ కాల్, ఎక్కడ చెత్త పడేయట్లేదు, అక్కడక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి. ఈవెన్ డస్ట్బిన్స్ ఉన్న బ్యాగ్స్లో పెట్టి డస్ట్బిన్ నిండిపోయినా సరే డస్ట్బిన్ పక్కన పెడుతున్నారు, కానీ డస్ట్బిన్స్ చుట్టూరు కూడా చెత్తలేదు. నేను ఇది ఇస్తాన్బుల్లో కూడా చూశాను, చాలా నీట్గా ఉంటుంది. ఫిలిప్పీన్స్ వాజ్ లైక్ ఓకే, లైక్ వేర్ ద న్యూ మనీలా ఈజ్ లైక్ ఇట్స్ క్లీన్. ద ఓల్డ్ మనీలా ఈజ్ నాట్ అంతేం ఉండదు. బాలి యాక్చువల్లీ కొంచెం చెత్తగానే ఉంటుంది. స్పెయిన్ ఫర్ దట్ మ్యాటర్, స్పెయిన్ యాక్చువల్ సిటీ దగ్గరకు వస్తే ద కోర్ సిటీ అయితే ఉంటుంది కదా, అదైతే అసలు లైక్ యూరిన్ స్మెల్ వస్తుంది. అండ్ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసి, ఐ మీన్ మోర్ ఆన్ టూరిస్ట్ ఏరియా బేసికలీ. అదర్వైజ్ ఇట్స్ క్లీన్. మొరాకో ఈజ్ ఆల్సో క్లీన్ యాక్చువల్లీ. మొరాకో లైక్ ఆఫ్రికన్ సిటీ కదా, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడము అలాగా లేదు. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లైక్ దెర్ ఈజ్ సమ్ ప్లేసెస్ హైవేస్ దగ్గర అలా ఉంది. కానీ ఏంటో అసలు లైక్ ఇండియాలోనే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అన్నది ఏంటో ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఐ మీన్ లైక్ వేర్ ఇట్ హర్ట్స్ మీ ఈజ్ లేక్స్, రివర్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ లైక్ గార్బేజ్ అంతా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అలా లేదు. నిన్న మేము లాంతర్ ఫెస్టివల్కి వెళ్ళాం కదా, అది రివర్ కదా, రోడ్ సైడే అందరూ లైక్ కుక్ చేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. జనరలీ మనకి అయితే ఎంత చెత్త ఉంటుంది. అండ్ ఆ రివర్స్లోని ఆ కైండ్ ఆఫ్ స్మాల్ లేక్స్లోని ఎంత చెత్త వేస్తారు. ఇక్కడ అయితే అలా లేదు, చాలా క్లీన్గా ఉంది. దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ ఇట్. ఈవెన్ థాయిలాండ్ లైక్ స్మాల్ ప్లేసెస్, లెట్స్ సే పుకెట్, ఎంత లైక్ ట్రాఫిక్ ఉంటుంది ఇన్ ఎ వే, లైక్ టూరిస్ట్ ట్రాఫిక్ అని అన్నది. బ్యాంకాక్ ఇదంతా ఎంత బాగా మేనేజ్ చేసుకుంటారో. లైక్ దిస్ ఫ్రస్ట్రేట్స్ మీ, వేర్ పీపుల్ వోంట్ హ్యావ్ హైజీన్, టాయిలెట్స్ హైజీన్ కానీ, అండ్ చెత్త గార్బేజ్ది కానీ. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మా పిల్లలు ఏదో చిన్న లాలీపాప్ తిన్నారు, ఆ కవర్ కోసం అసలు ఆ డస్ట్బిన్ ఎత్తుకుతుండే. అంటే ఇప్పుడు లైక్ దీస్ థింగ్స్ విల్ బీ టాట్ ఇన్ స్కూల్స్, అలా పడేయకూడదు ఏది అని అనేసి. వాళ్ళు ఇక్కడ ఆస్ట్రేలియా స్కూల్లో చదువుతున్నారు కాబట్టి స్కూల్లోని ట్రాఫిక్ రూల్స్ అని అన్నవి, లైక్ హౌ వాట్ ఆర్ ద లైక్ లాస్ ఫైనాన్షియల్ థింగ్స్, హౌ యూ సేవ్ మనీ, లోన్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఈ గార్బేజ్ సిస్టము, లైక్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ పీపుల్, లైక్ వాట్ ఆర్ ద లాస్ ఆర్ అసైన్డ్ ఇట్, లైక్ ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్, ఇవన్నీ స్కూల్లో చెప్పాలి. లైక్ స్కూల్లో చెప్తే దెన్ ఇట్ విల్ బీ గుడ్. Sorry, I'm little frustrated when I'm seeing other countries so clean and not our place. Why can't I అని అనిపిస్తుంది. వై కాంట్ వి అని. వీళ్ళేం ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. నేను నిన్న చూస్తుండే లైక్ ఆ స్ట్రీట్ వెండర్స్ అలా చేస్తుంటే ఏం పడేయలేదు. ఎంత ఈజీ అలా జస్ట్ రివర్లో పడేయడం, వాళ్ళకి అక్కడే కుక్ చేసుకొని. దే డిడ్ంట్. హోప్ థింగ్స్ చేంజెస్ ఇన్ ఇండియా, ఐ హోప్. ఎనీవే ఐమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. ఐమ్ వెయిటింగ్ ఫర్ ఊబర్ అన్నమాట. గేట్ A4కి రమ్మని చెప్పారు. అటువైపా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. గేట్ A4
లోపలికి ఎలా వెళ్తాము అసలు? విడిది వెళ్ళిపోవడమేనా? వాళ్ళకి మెసేజ్ పంపించాను, గేట్ A4 అన్నది. ఎవరో సెక్యూరిటీ ఉన్నాడు, సెక్యూరిటీ వాడిని అడగాలి. నేను లోపలికి వెళ్ళాం కదా, సెక్యూరిటీని అడిగితే బయట వెయిట్ చేయమని చెప్పాడు. సో అంతే కదా, లోపలికి వెళ్ళాం కదా మరి. ఎందుకంటే లోపల ఫ్లైట్ దిగిన వాళ్ళే కదా వస్తారు. ఎవడో వెళ్ళిపోయాడు. సరే నేను చెప్పాను ఇలా లాస్ట్ అండ్ ఫౌండ్ అని అనేసి చూపించాను, వియత్నాం ఎయిర్లైన్స్ అని చెప్పాను. ఏముంటో మరి ఏమో అక్కడనే చెప్పాము. యాక్చువల్లీ అక్కడ లోపల ఉండే ఒకటి లాస్ట్ అండ్ ఫౌండ్, అదే నా క్యాబిన్ లగేజ్ కోసం అది మర్చిపోయాను కదా హోచిమిన్లోని, దానికోసం చెప్పాము. సో వాళ్ళే ఐ థింక్ సేమ్ వాళ్ళే నాకు వాట్సాప్ కాంటాక్ట్ ఇచ్చారనమాట. సో వాళ్ళకి చెప్పాను నేను నా పెద్ద సూట్ కేసు కూడా వస్తుంది అని ఈమెయిల్ పంపించాను. అది లైక్ రెండు కన్ఫ్యూజ్ అయిపోతారేమో అనేసి, ఎందుకంటే ఫోటోలోని చిన్న సూట్ కేసు పంపిస్తే ఫొటోస్లోని సైజు చెప్పలేరు కదా అది పెద్దదా చిన్నదా అని. సో ఇది పెద్దది ఇది చిన్నది అని అనేసి 2 ఫొటోస్ పంపించాను కంపేర్ చేసి. వాళ్ళకి మరి అంత ఇంగ్లీష్ రాదు, సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా అనిపించింది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చెప్పాను అనమాట. నేను కొంచెం యాంగ్షియస్గా అనిపిస్తుంది. వేర్ ఈజ్ మై సూట్ కేస్ అని. అబ్బా నాకు ఆ సూట్ కేస్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం అసలు. ఐ డోంట్ నో వెన్ ద టైమ్ ఐ నీడ్ టు త్రో ఇట్ అవుట్. చాలా బాధగా అనిపిస్తుంది. మా వాళ్ళకి నచ్చదు, మా ఆయనకి మా పిల్లలకి కొత్త సూట్ కేసు కొనుక్కోమని చెప్తారు. వచ్చింది ఈ అమ్మాయే నిన్న సూట్ కేసు అని. ఇదేంటో నన్ను టెన్షన్ పడుతుంది. 2 సూట్ కేసెస్, దానికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. దానికి సరిగ్గా ఇంగ్లీష్ రాలేదు దేవుడా. పెద్ద సూట్ కేసు పాస్పోర్ట్ తీసుకురాలేదు. పాస్పోర్ట్ తీసుకురాకుండా కంగారుగా వచ్చాము. ఆబ్వియస్లీ అంతే కదా, పాస్పోర్ట్ తీసుకురావాలి. బట్ లైసెన్స్ ఉంది, నా డ్రైవింగ్ లైసెన్స్. ఐ డోంట్ నో అది యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. లక్కీగా నేను ఆ లాస్ట్ రిపోర్ట్ ఫోటో తీసుకున్నాను, ఆ రిపోర్ట్ కూడా తీసుకురాలేదు. ఎంత పిచ్చోళ్ళం అంటే అంత పిచ్చోళ్ళం. యా అది లోపలికి వెళ్ళింది, దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇప్పుడు చిన్న సూట్ కేసు పెద్ద సూట్ కేసు ఏంటంటే ఫోటో తీసాం కదా, ఇప్పుడు చిన్న సూట్ కేసు పెద్ద సూట్ కేసు ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు కంపారిజన్లో ఎలాగుంటుంది ఫోటోలో పెద్దగానే కనిపిస్తుంది, పెద్దగా చూస్తే పెద్దగా కనిపిస్తుంది, చిన్నగా చూస్తే చిన్నగా కనిపిస్తుంది. దాని పక్కన ఇంకోటి ఏమైనా ఉంటే కంపేర్ చేయడానికి తెలుస్తుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ లోపలికి వెళ్ళింది. 2 ఉంటాయి నీ దగ్గర, 2 బోత్ ఆఫ్ దెమ్ ఉంటాయి అనేసి. వాళ్ళు వాట్సాప్ ఏంటంటే లైక్ గ్రూప్ చాట్ లాగా మల్టిపుల్ ఫోన్స్లో షేర్ ఉంటుంది అనమాట. సో నేను ఎవరైతే మాట్లాడానో ఆ అమ్మాయి లేదు. సో వీళ్ళు కొత్త షిఫ్ట్ వాళ్ళు, నేను ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళతో మాట్లాడాను. సో వెయిట్ చేస్తున్నా. దేవుడా హోప్ఫుల్లీ 2 దొరికితే బాగుండు. మేము 2 వచ్చాయనే నేను ఆ హోప్లోనే వచ్చాను, 2 సూట్ కేసులు వచ్చాయి అని. నీడ్ టు చెక్. నా లగేజ్ వచ్చేసింది. దట్స్ మమ్మీ అండ్ బేబీ. మేము దీని కీస్ కూడా తీసుకురాలేదు, నా లగేజెస్. నా లగేజ్ వచ్చేసింది. ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు, వీళ్ళు గెట్ బ్యాక్ ఇన్ పాస్పోర్ట్ అడుగుతున్నారు. దగ్గర పాస్పోర్ట్ లేదు దేవుడా. ఓపెన్ చేస్తుంది చూడడానికి. దీనికి లాక్ తీసుకురాలేదు మేము, సో నేను జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాం. నేను ఇంతలో ఈ సైన్ పెడుతున్నా. యా ఆల్ గుడ్, దట్స్ మై స్టఫ్ అన్టచ్డ్. అండ్ ఫిల్ చేసి ఫిల్ చేయాలి. నా దగ్గర పాస్పోర్ట్ ఫోటో అయితే ఉంది, ఫొటోస్ నెంబర్స్లో. సో జస్ట్ ఫిల్, దే ఆర్ ఓకే విత్ దట్ వన్. అండ్
Một vài chiếc nha. ఇదేమో సిడ్నీలో బోట్ చేయలేదు, సిడ్నీ నుంచి బోట్ చేసి సిడ్నీ నుంచి వచ్చింది. అండ్ అదేమో మేము హోచిమిన్లో మర్చిపోయాము, హోచిమిన్ నుంచి వచ్చింది. ఎవరు వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం, రూమ్కి వెళ్ళిపోతున్నాం. హై, నా మొహం వెలిగిపోతుంది అసలు. లైట్లా పియచ్చు, ఐ మీన్ పగలే, బట్ హ్యాపీనెస్. ఒకటి పోయింది, అది ఒక నిమిషం. నీడ్ టు వేర్ సీట్ బెల్ట్. థ్యాంక్ యూ. యా, ఒకటి పోయింది, దొరకడం అంటే చాలా చాలా కష్టం. అది ఎయిర్పోర్ట్స్తో మామూలుగా ఉండదు. బట్ ఎనీవే ఏబుల్ టు గెట్ ఇట్. నేను అక్కడే ఉంచామన్నాను సిడ్నీలో, దొరికింది అని అనగానే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డిస్క్రిప్షన్కి అది నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు. ఏమన్నాడు సునీల్? నెంబర్ మ్యాచ్ అవ్వలేదు అన్నాడా? లగేజ్ చెక్ ఇన్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదని, రిపోర్ట్ తోటి మ్యాచ్ అవ్వలేదు అన్నాడు. అబ్బా అసలు అరే, అసలు లైక్ మార్నింగే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. మేము ఎర్లీగానే వచ్చాం అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, చాలా బైక్స్. అండ్ వీళ్ళకి ఇంకా హాలిడే కాదు, స్కూల్స్ కూడా ఉన్నాయి. అప్పటికి లేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, లైక్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే లగేజ్ లేదా అని నాకు ఒక 5 minutes టెన్షన్ వచ్చింది. అంటే ఆల్రెడీ లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా, లగేజ్ వచ్చిందని అనేసి. అబ్బా, నేను లైక్ ఒక 5 minutes డిసప్పాయింట్ అయిపోయాను. బట్ దొరికేసింది, 2 వచ్చేసినాయి. దట్స్ వై కాల్ మై గ్రీన్ సూట్ కేస్ ఈజ్ లక్కీ సూట్ కేస్. కేమ్ బ్యాక్ టు ద రిసార్ట్, కేమ్ బ్యాక్ టు ద హోటల్. ఎవరికైనా నా లగేజ్ స్టోరీ తెలియకపోతే, నా లగేజ్ స్టోరీ ఏంటనంటే, పెద్ద లగేజ్ ఉంటుంది కదా, 30 kilos లగేజ్, చెక్ ఇన్ లగేజ్. సిడ్నీ నుంచి హోచిమిన్కి వచ్చేటప్పుడు సిడ్నీలో లైక్ మావి 3 suitcases అనమాట. పిల్లలది ఒకటి, మా ఆయనది ఒకటి, నాదొకటి. వాళ్ళిద్దరు లగేజెస్ వచ్చినాయి, కానీ నా లగేజ్ అసలు బోర్డ్ చేయలేదన్నమాట. నాకు అది ఎలా తెలిసిందంటే, హోచిమిన్ సిటీలో వెయిట్ చేస్తుండే. బట్ నేను వైఫై కనెక్ట్ అయ్యి, నా దాంట్లో ఎయిర్ ట్యాగ్ ఉంది, వైఫై కనెక్ట్ అయ్యి చూస్తే అది ఇంకా లైక్ సిడ్నీలో చూపిస్తుండే. ఓడి అమ్మ, అసలు నా లగేజ్ లేదా ఏంటి అని వాళ్ళకి చెప్పాను. బట్ వీళ్ళు కొంచెం స్లోగా ఉంటుంది అనమాట సర్వీస్. బట్ అన్నీ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్పారు. ఐ మీన్ అన్నీ బెల్ట్ మీద అయిపోయేంత వరకు వెయిట్ చేయమని చెప్పారు. వెయిట్ చేశాను, లైక్ లాస్ట్ రిపోర్ట్ ఇచ్చాను అంతాను. నేను ఎప్పుడు ఏంటనంటే, కొన్ని బట్టలు క్యాబిన్లో పెట్టుకుంటాను, ఓన్లీ స్లీప్ వేర్ అండ్ వడ్ యూ కాల్ సమ్ జిమ్ క్లోత్సే పెట్టాను. ఎందుకంటే నాది ఓన్లీ 10 kilos ఉండే, నాకు 30 kilos చెక్ ఇన్ అలౌడ్. బట్ నేను 10-12 kilos పెట్టాను. అండ్ జనరలీ ట్రాన్సిట్లో లూజ్ అయిపోతాయి కదా, నాకు ఏం ట్రాన్సిట్ లేదు, హోచిమిన్లోనే దిగిపోతున్నాం మేము. అక్కడ నుంచి డొమెస్టిక్ ఫూకాక్ వెళ్ళాము అంతే, ఫూకాక్ వెళ్ళాము. సో దట్స్ ఐ థాట్ లైక్ ఇట్స్ లెస్ రిస్కీ. నాకు ఎందుకో అనిపించింది, నేను ఎప్పుడు లైక్ ఫ్యూ క్లోత్స్ పెట్టుకుంటాను, ఎందుకంటే మాకు ట్రాన్సిట్లో లేట్ అయిపోతుంది. ట్రాన్సిట్లో ఏదో ఒకటి అవుతుంది ఇలాగేనో, అందుకని నేను కొంచెం పెడతాను. బట్ ఈసారి అయితే నేను పెట్టలేదు, అదైతే జరిగింది. సో అది లైక్ 1-2-3 days లైక్ కాన్స్టెంట్ ఈమెయిల్స్, సిడ్నీ ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఇది వియత్నాం ఎయిర్లైన్స్ హ్యాండిల్ చేస్తుంది కదా. సో వాళ్ళు ఏంటనంటే, ఇంక సిడ్నీ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళే ఇది చేసి కాంటాక్ట్ చేస్తారు, కానీ మనం కాంటాక్ట్ చేయలేము, ఏం చేయలేము. నేను సెక్యూరిటీ కెమెరాస్ చెక్ చేయొచ్చు కదా, ఇది చెక్ చేయొచ్చు కదా చెప్పాను. వాళ్ళేమో ఫైన్ చేయలేదు, ఏదో పిచ్చి లగేజెస్ పంపిస్తుండే. వేరే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆల్రెడీ, నాది ఇది బ్రాండ్ ఇది అని అనేసి. వాళ్ళు వేరే లగేజెస్ ఫైన్ చేసి చూపిస్తుండే, ఇదేనా అది కాదు అని అనేసి. ఎయిర్ ట్యాగ్లోని Terminal 1 మస్కట్ ఎయిర్పోర్ట్ సిడ్నీలో చూపిస్తుండే. సో వాళ్ళకి చెప్పాను. బట్ ఎనీవే ఫైనలీ ఇలాగేనో నేను ఏం చేశానంటే, సిడ్నీ ఎయిర్పోర్ట్ వాళ్ళది ఒక ఈమెయిల్ ఆన్లైన్లో ఫైండ్ ఉంటే, లాస్ట్ అండ్ ఫౌండ్ వాళ్ళకి డైరెక్ట్గా కాపీ చేశాను అనమాట. వాళ్ళు కూడా నాకు లైక్ వాళ్ళని కాపీ చేశాక కొంచెం థింగ్స్ మూవ్ అయినాయి. లేకపోతే ఈ వియత్నాం ఎయిర్లైన్స్ వేరైతే ఉన్నారో, SGN విచ్ ఇస్ హోచిమిన్ సిటీ ఎయిర్పోర్టు, వాళ్ళు అయితే యూజ్లెస్, హోప్లెస్. వాళ్ళు లైక్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫ్రమ్ సిడ్నీ ఎయిర్పోర్ట్ ఇలా అని చెప్పారు. బట్ నేను డైరెక్ట్గా వాళ్ళకే కాంటాక్ట్ చేశాను, ఎందుకంటే లైక్ అసలు హౌ దిస్ కెన్ హ్యాపెన్. ఎనీవే
బోర్డ్ చేయకపోవడం ఏంటి లగేజ్ని అని అనేసి నేనైతే ఎయిర్ ట్యాగ్ ఇచ్చాను. ఎయిర్ ట్యాగ్ వేర్ ఇట్ ఈస్ షోయింగ్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈజ్ అని అనేసి చేస్తే వాళ్ళు హెల్ప్ చేశారు వీళ్ళకి. సో నిన్న అంటే 23rd మేము 20th ఏదైతే 11 o'clock ఫ్లైట్ ఎక్కామో ఆ 23rd నిన్న సేమ్ 11 o'clock ఫ్లైట్కి అయితే చేశారు. నేనైతే ఉంచామని చెప్పాను నాకు, ఎందుకంటే టెన్షన్ వస్తుండే. ఎందుకంటే వీఆర్ నాట్ స్టేయింగ్ ఎట్ వన్ ప్లేస్, వీఆర్ మూవింగ్. థాట్ ఇట్స్ లైక్ ఐ విల్ లూజ్ అగైన్ అన్న కైండ్ ఆఫ్ ట్రామా వచ్చేసింది నాకు. అదొక స్టోరీ. అయితే నిన్న మేము ఫూకాక్ నుంచి హోచిమిన్ సిటీ వచ్చాము. హోచిమిన్ నుంచి డనాంగ్ వచ్చామన్నమాట. 2 డొమెస్టిక్ ఫ్లైట్స్. సో ఈ ట్రాన్సిట్ ఏదైతే ఉందో డొమెస్టిక్ ఫ్లైట్లో అక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ డనాంగ్ ఫ్లైట్కి సెకండ్ ఫ్లైట్కి తీసుకోవడానికి వస్తే అక్కడ సెక్యూరిటీ చెక్స్లో గోల అయ్యి హడావిడయ్యి సంహో మాకు. ఎందుకంటే నేను ఎక్స్ట్రా బట్టలు అవి కొనుక్కున్నాను కదా, నాకు చిన్న లగేజెస్ ఎక్కువ ఉండే. అండ్ ఇంకోటి ఏమైందనంటే నేను అవి చెక్ ఇన్ చేసామన్నారు, నేను చెక్ ఇన్ చేయలేదు. నాకు ఒక ట్రామా వచ్చింది, మళ్ళీ పోతాయేమో లగేజ్ అని అన్నది. ఈ పిల్లలు పట్టుకున్నారని నేను పట్టుకున్నాను వాళ్ళు నాది ఇంకో చిన్న సూట్ కేసు, క్యాబిన్ సూట్ కేసు ఏదైతే ఉంటుందో అక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో మర్చిపోయి ఆఫ్టర్ సెక్యూరిటీ చెక్ పాస్. అండ్ అక్కడ చాలా అసలు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏంటో వాళ్ళు కైండ్ ఆఫ్ రూడ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళ యాక్షన్స్ తోటి మూవ్ చేస్తారు మనల్ని. ఇక్కడికి వెళ్ళు అనడానికి అక్కడికి వెళ్ళు అని చెప్పడానికి వాళ్ళకి రాదో ఏంటో మనల్ని మూవ్ చేసేస్తారు అక్కడికి ఆ ప్లేస్కి. సో అది అయ్యింది. అది ఏమైందనంటే మేము అప్పటికి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక గేట్ చూపిస్తారు, ఒక 1 hour వరకు ఒక గేట్ చూపిస్తారు. మనం ఆ గేటే అని అక్కడ కూర్చున్నాం అనుకోండి డొమెస్టిక్ ఫ్లైట్ది. తర్వాత ఆ గేట్ మార్చేస్తారు. ఇలా మాకు 2 times అయ్యింది. మేము హోచిమిన్ నుంచి ఫూకాక్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒకసారి జరిగింది. అప్పుడు కూడా అంతే, లాస్ట్ 30 minutesలో వీ ఫౌండ్ అవుట్ అనదర్ గేట్ అని. ఇది కూడా మాకు అలా అయ్యింది. ఇంకా అది కంగారు అయిపోయి ఇంకా లాస్ట్లో పరిగెట్టి ఇది అయ్యి అది చేసాము. బట్ ఎనీవే జస్ట్ ఆ వ్యాన్ అయితే ఎక్కడ ఉందో ముందు వ్లాగ్స్లో ఉంటుంది, నిన్న వ్లాగ్లో ఆ వ్యాన్ ఎక్కడైతే ఉందో ఆ వ్యాన్ దిగిన వెంటనే నేను చూసాను అనమాట. లేదు అని అనేసి ఎవరిని అడిగితే మాకు తెలియదు అన్నారు మా ఆయన మా పిల్లలను. సో అర్థమైంది మర్చిపోయామని అనేసి. మళ్ళీ నన్ను అయితే వెనక్కి వెళ్ళనివ్వకపోతే వాళ్ళు తీసుకొస్తా నెక్స్ట్ ఫ్లైట్కి అని అన్నారు. బట్ నాకు భలే కైండ్ ఆఫ్ బాధ అనిపించింది, క్యాబిన్ లగేజ్ పోవడం ఏంటి అని అన్నది. ఐ వాజ్ అనేబుల్ టు టేక్ ఇట్ హౌ ఐ వాజ్ డిపెండెంట్ ఆన్ అదర్స్, పిల్లలు అని అనేసి ఇలాగా నాకు అసలు ఏదోలా అనిపించింది. బట్ ఎనీవే నేను ఫ్లైట్ దిగుతున్నప్పుడు వాళ్ళు 3 o'clock ఫ్లైట్లో వేస్తానన్నారు అనమాట. 3:30కి మేము ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు డనాంగ్లో నేను అడిగా ఫైన్ చేశారా అంటే వీళ్ళు వాట్సాప్ గ్రూప్ ఏదో ఉంది ఈ ఎయిర్ హోస్టర్స్కి, వాళ్ళు అందులో పంపిస్తున్నారు అనమాట. డనాంగ్లో ఫైన్ చేశారా మీరు అని అనేసి అంటే వాళ్ళు ఏమో ఫైన్ చేయలేదు ఇంకా అని అన్నారు. సో దట్ వాజ్ అనదర్ స్ట్రెస్. ఎనీవే నేను జాలీగా ఫేస్ పెట్టి వాళ్ళని అడుగుతుంటే నేను ఉండనా అని తెలీదు. 1 day పడుతుందో 2 days పడుతుందో తెలియదు. ఇంకా నేను ఐ లాస్ట్ హోప్స్. అసలు నాకు ఆల్ ఇంపార్టెంట్ స్టఫ్స్ మై ఇయర్ రింగ్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ అవన్నీ నేను క్యాబిన్ లగేజ్లోనే పెట్టుకున్నాను. అవి పోయినాయా అని అనిపించింది. నా చెక్ ఇన్ బ్యాగ్లో అయితే ఆ బట్టలే కదా, బట్టలు మళ్ళీ కొనుక్కోవచ్చు అని అనిపించింది. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ ఇట్ ఫ్రమ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. అది నాకు కొంచెం సెంటిమెంటల్గా అనిపించింది. అది అయ్యింది. బట్ ఎనీవే నైట్ 10 o'clock అయితే ఈమెయిల్ పంపించారు, మీ లగేజ్ ఇందులో వచ్చేస్తుంది, పెద్ద లగేజ్ ఉంది కదా అది హోచిమిన్లో ల్యాండ్ అయిపోయిందని నేనే చెప్పాను వాళ్ళకి, ఈమెయిల్ చేశాను. నా ఎయిర్ ట్యాగ్ డిటెక్ట్ అయ్యింది అని చెప్తే వాళ్ళేమో సరే చూపించారు, అదే ఈమెయిల్ చేశారు 10 o'clockకి. వీళ్ళు కూడా నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు క్యాబిన్ లగేజ్కి డనాంగ్ ఎయిర్పోర్ట్లో. వాళ్ళు చెప్పారు వచ్చింది, 2 అరైవ్ అయిపోయినాయి, మీరు రేపు తీసుకోండి అని అనేసి. సో అదే వేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా క్యాబిన్ లగేజ్లో కూడా ఎయిర్ ట్యాగ్ వేయాలని. అది మేమైతే ఇక్కడ ఈ హోటల్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని మేము హోటల్ రూమ్లో వాళ్ళు పడుకున్నారు, మేము మార్నింగ్ వెళ్ళిపోయాం కదా, పడుకున్నారు. బట్ వీళ్ళైతే చాలా బాగా లుక్ ఆఫ్టర్ చేసుకున్నారు వాళ్ళని. ఎందుకంటే ఆ లోకల్ని వదిలేసి వెళ్ళడం కూడా నాకు మంచిగా అనిపించలేదు, వాళ్ళని లేపడం ఇబ్బంది పెట్టడం ఆ ట్రాఫిక్లోనే అంతా. బట్ దే సెడ్ దట్ దే విల్ లుక్ ఆఫ్టర్ అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టారు, వాళ్ళకి అవన్నీ చేశారు. సో నేను మా ఆయన అయితే వెళ్ళి వచ్చేసాము. మాకు బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం అలాగా పక్కకు తీసి పెట్టారు. ఇది మా బ్రేక్ఫాస్ట్ వాజ్ హ్యావింగ్ ఏ ఫీస్ట్. మా ఆయన హాయ్ చెప్తున్నాడు. ఇది ఏంటో తెలుసా, ఆస్ట్రిచ్. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఆస్ట్రిచ్ తినలేదు. ఎలా ఉంది సార్? ల్యాంబ్లా ఉందా చికెన్లా ఉందా? ల్యాంబ్లా ఉందా? ఆస్ట్రిచ్ బర్డ్ కదా, నేను ఐ థాట్ ఇట్ విల్ బి లైక్ చికెన్, బట్ ల్యాంబ్లా ఉందంట. ల్యాంబ్ ఓకే, ల్యాంబ్ మీట్లా ఉందో మరి అది తిని చూడాలి.
అది మై లాస్ట్ అండ్ ఫౌండ్ లగేజ్ స్టోరీ. ఫైనల్లీ ఐమ్ రీయునైటెడ్. నేను అందుకనే నా గ్రీన్ సూట్ కేసెస్ని ఎందుకు లక్కీ సూట్ కేస్ అని అంటానంటే అందుకే. అసలు ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో కూడా ఇట్ విల్ బీ పాసిబుల్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. అలా ఎన్నోసార్లు ఎన్నో అయినాయి ఇన్సిడెంట్స్. బట్ ఎనీవే, ఏ ట్రావెల్ అయినా సరే మాది ఏదో ఒక స్టోరీ ఉంటుంది. దెర్ విల్ బీ ఏ స్టోరీ టు టెల్. దట్స్ ఫర్ టుడే, for this lost and found luggage vlog. Thank you so much for watching and staying with me. Bye.